హాయ్, నేను అంబటి శంకర్. మీరు చూస్తున్నారు అంబటి మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. నేను జడ్పీహెచ్ఎస్ రుద్రంగి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. మనకు 10వ తరగతి గణితం నందు త్రికోణమితి అందు ఎక్కువగా ఉపయోగపడేటువంటి అంశము పైథాగోరియన్ త్రికోణమితీయ సర్వ సమీకరణాలు, లేదా సింపుల్గా త్రికోణమితీయ సర్వ సమీకరణాలు అంటాం. అంటే వేటిని అంటామో ఒకసారి చూద్దాం. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ టీటా. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ టీటా. వీటిని మనము పైథాగోరియన్ త్రికోణమితీయ సర్వ సమీకరణాలు అంటాం. ఇప్పుడు వాటిని ఎలా పొందవచ్చో మనము నేర్చుకుందాం. ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏబీసీ ఉంది. కోణము బీని టీటాగా ఎంచుకున్నాం కాబట్టి ఎదురు భుజము ఏసీ అవుతుంది, దాన్ని స్మాల్ బీతో సూచించాం. ఆసన్న భుజము బీసీ అవుతుంది, స్మాల్ ఏతో సూచించాం. ఏబీ కర్ణము అవుతుంది, స్మాల్ సీతో సూచించాం. ఇప్పుడు దీనికి త్రికోణమితీయ నిష్పత్తులను మనం రాద్దాం. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ ఎదురు భుజము బై కర్ణము కాబట్టి బీ బై సి. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ ఆసన్న భుజము బై కర్ణము ఏ బై సి. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ ఎదురు భుజము బై ఆసన్న భుజము కాబట్టి బీ బై ఏ. ఇదే విధంగా కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు సి బై బి. సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై బీలు పొందవచ్చు. ఇప్పుడు మనము పైథాగరస్ సిద్ధాంతం చూద్దాం. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. ఇది ఈ త్రిభుజానికి అప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఎందుకంటే ఒక భుజము ఏ, ఇంకొక భుజము బి, కర్ణము సి కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఇప్పుడు నేను దీనిని 3 సార్లు తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము పైథాగోరియన్ సమీకరణాలు 3 కాబట్టి 3 పొందడానికి 3 సార్లు తీసుకున్నాను. సో ప్రతి దాన్ని అందులో ఉన్న ఏబీతో ఒకదాంతో భాగిద్దాం. సో మొదటి దాన్ని సి స్క్వేర్తో, రెండవ దాన్ని బీ స్క్వేర్తో, మూడవ దాన్ని ఏ స్క్వేర్తో భాగిద్దాం. మొదటి దాంట్లో సి స్క్వేర్ క్యాన్సల్, రెండవ దాంట్లో బీ స్క్వేర్ క్యాన్సల్, మూడవ దాంట్లో ఏ స్క్వేర్ క్యాన్సల్. మిగిలినవి రాసే ప్రయత్నం చేస్తే ఏ స్క్వేర్ బై సి స్క్వేర్ దాన్ని ఏ బై సి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అదేవిధంగా బీ బై సి హోల్ స్క్వేర్ ఇక్కడ క్యాన్సల్ కాబట్టి 1. ఇక్కడ ఏ బై బి హోల్ స్క్వేర్ మిగిలింది ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సి బై బి హోల్ స్క్వేర్. ఇక్కడ 1 బీ బై ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి బై ఏ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏ బై బి, బీ బై సి ఇవన్నీ కూడా ఇక్కడ త్రికోణమితి నిష్పత్తుల యొక్క పేర్లు. మొదటి దాంట్లో చూసుకుంటే ఏ బై సి అంటే ఎక్కడ ఉంది చూడండి, ఏ బై సి. ఓకే, ఏ బై సి అంటే కాస్ టీటా. సో కాబట్టి కాస్ స్క్వేర్ టీటా. బీ బై సి అంటే సైన్ టీటా కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో చూడండి మనకు మొదటిది వచ్చేసింది. ఇక రెండవ దాంట్లో ఏ బై బి బదులు మనకి ఇక్కడ ఏముంది చూడండి, కాట్ టీటా కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సి బై బి ఏముంది, కొసెక్ టీటా స్క్వేర్ ఉంది కాబట్టి కొసెక్ స్క్వేర్ టీటా. చూడండి కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ టీటా రెండవది. అదేవిధంగా 1 బీ బై ఏ అంటే చూడండి టాన్ స్క్వేర్ టీటా, సి బై ఏ అంటే సెక్ స్క్వేర్ టీటా. చూడండి 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ టీటా. సో ఈ విధంగా మనకు కావలసినటువంటి 3 త్రికోణమితీయ సర్వ సమీకరణాలు రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క సమీకరణం నుంచి వచ్చేటువంటి ఉప సమీకరణాలను చూద్దాం. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇది మొదటి సర్వ సమీకరణం. ఇందులో నుంచి కాస్ స్క్వేర్ టీటాను కుడివైపు పంపిస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. రూట్ను స్క్వేర్ నాటు పంపిస్తే రూట్గా మారిపోతుంది కాబట్టి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే సూత్రం ప్రకారము సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్, ఇక్కడ 1 అంటే 1 స్క్వేర్ అన్నట్టు, అందుకే దాన్ని 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటాగా రాయవచ్చు. అదేవిధంగా కాసు స్క్వేర్ టీటాను ఎడమవైపు ఉంచుకొని సైన్ స్క్వేర్ టీటాను కనుక బయటకు పంపిస్తే అప్పుడు కాసు స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. దీన్ని కూడా
ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సూత్రంలో రాస్తే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. సో ఈ విధంగా మనము మొదటి సర్వ సమీకరణం నుంచి ఈ ఉప సమీకరణాలు వస్తాయి. రెండవ సర్వ సమీకరణం నుంచి వచ్చేటువంటివి చూద్దాం. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ థీటా అయితే సెక్ థీటా ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. ఎందుకంటే స్క్వేర్ ఇటు పంపితే రూట్ అవుతుంది. ఆర్ సెక్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఉన్నటువంటి tan స్క్వేర్ థీటాను రైట్ సైడ్ పంపిస్తే సెక్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. దీన్నే సాధారణ రూపంలో మళ్ళీ రాస్తున్నాను. సెక్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ సూత్రం ప్రకారం రాస్తే ఇది సెక్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సెక్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు సెక్ థీటా మైనస్ tan థీటాను రైట్ సైడ్ కనుక పంపిస్తే 1 బై సెక్ థీటా మైనస్ tan థీటా అవుతుంది. అలా కాకుండా సెక్ థీటా మైనస్ tan థీటా ఎడమవైపు ఉంచి సెక్ థీటా ప్లస్ tan థీటాను కుడివైపు పంపిస్తే అప్పుడు 1 బై సెక్ థీటా ప్లస్ tan థీటా అవుతుంది. tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 అవుతుంది. tan థీటా ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ సెక్ స్క్వేర్ థీటా మైనస్ 1. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్గా రాస్తే tan థీటా ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ సెక్ థీటా ప్లస్ 1 ఇంటూ సెక్ థీటా మైనస్ 1. సో ఈ విధంగా మనము రెండవ సర్వ సమీకరణం నుంచి ఇన్ని ఉప సమీకరణాలు మనము పొందవచ్చును. మూడవ సర్వ సమీకరణమైనటువంటి 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ థీటా నుంచి ఏం పొందవచ్చో చూద్దాం. స్క్వేర్ ఇటు పంపిస్తే అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ థీటా. లేదు కాట్ స్క్వేర్ థీటా అనే కుడివైపు పంపిస్తే 1 ఈజ్ ఈక్వల్ కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. మామూలుగా రాస్తే కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అనే సూత్రం ప్రకారం రాస్తే కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఎడమవైపు ఉంచేసి మిగిలింది కుడివైపు పంపిస్తే అది 1 బై కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా అవుతుంది. అలా కాకుండా కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఎడమవైపు ఉంచుకొని కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటాను కుడివైపు పంపిస్తే అప్పుడు 1 బై కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా అవుతుంది. అదేవిధంగా కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 అవుతుంది. ఎడమవైపు ఉన్నటువంటి 1 కుడివైపుకు పంపిస్తే ఇలా జరుగుతుంది. ఇప్పుడు స్క్వేర్ పంపిస్తే రూట్ అవుతుంది కాబట్టి కాట్ థీటా ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1. మళ్ళీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సూత్రం ఉపయోగిస్తే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ కొసెక్ థీటా ప్లస్ 1 ఇంటూ కొసెక్ థీటా మైనస్ 1 అవుతుంది. ఈ విధంగా మనము మూడవ సర్వ సమీకరణం నుండి ఈ విధమైన